ఆడవాళ్లు లావైపోతున్నామని బాధపడితే మగవాళ్లేమో బట్టతల గురించి బెంగ పెట్టుకుంటారట. నిజమే. తల నిండుగా జుట్టు ఉన్న మగవాళ్లకి అందంతో పాటు ఆకర్షణ, ఆత్మవిశ్వాసం పాళ్లు కూడా కాస్తంత ఎక్కువే ఉంటాయని అనేక పరిశోధనలు కూడా చెబుతున్నాయి. తల మీద కురులు కనుమరుగు అవుతున్న కొద్దీ మనసులో ఏదో వెలితి మొదలవుతుంది. బట్టతల రాకుండా నివారించుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అసలు బట్టతల ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, బట్టతలపై తిరిగి జుట్టు మొలిపించడం సాధ్యమేనా మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు పెరుగుతున్న కొద్దీ హార్మోన్ల ప్రభావంతో జుట్టు ఊడిపోవడం కొంత సహజమే. కానీ కొంతమందిలో 20-30 ఏళ్లకే జుట్టు వేగంగా రాలిపోతూ బట్టతల వచ్చేస్తూ ఉంటుంది. అసలు బట్టతల ఎందుకొస్తుంది, ఎలా వస్తోంది అన్నదానికి ఖచ్చితమైన కారణాలేమీ లేవు. బట్టతల అనేది స్థూలంగా, జన్యుపరంగా, వంశపారంపర్యంగా వచ్చే సమస్య. ప్రధానంగా పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ జన్యుపరమైన కారణాల రీత్యా తలమీది చర్మంలో డీహైడ్రోటెస్టోస్టిరాన్గా మారిపోతూ వేగంగా వెంట్రుకలు ఊడిపోయేందుకు కారణమవుతుందన్న వాదన బలంగా ఉంది. అందుకే సాధారణంగా యుక్త వయసులో ఒంట్లో టెస్టోస్టిరాన్ స్థాయి పెరుగుతుండే దశ నుంచే చాలా మందిలో బట్టతల రావడం అన్నది మొదలవుతుంది. బట్టతల వచ్చినాక ఎప్పుడు మెడిసిన్స్, ఎప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలి, ఎప్పుడు కాదు అని అంటే కనుక ఆ ఏరియాలో కొంత పల్సగా ఉండి లేదంటే కనుక ఆ ఏరియాలో నూనూగ్ హెయిర్, వెరీ స్మాల్ హెయిర్ అంటే విల్లస్ హెయిర్ అండ్ బేబీ హెయిర్ టైప్ ఆఫ్ హెయిర్ ఆ స్టేజ్లో కానీ ఈ మెడిసిన్స్ కానీ లేదంటే ఇలాంటివి బాగా పనిచేస్తాయండి. పిఆర్పి అని కానీ నాఫ్లేట్, ఈ కొంతమంది ఇచ్చే స్టెమ్ సెల్ అని, ఈ దీంట్లో ఏంటంటే ఈ స్టెమ్ సెల్ ఏంటంటే కొంచెం కల్చర్ చేసి హ్యూమన్ నుంచి తీస్తేనే దట్ ఈస్ మోర్ యూస్ఫుల్ అనమాట. కొంతమంది ఏంటంటే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి కూడా తీసి ఇస్తూ ఉంటారు. దట్ ఈస్ కమర్షియల్గా అవైలబుల్, అది ఎక్కడైనా ఇవ్వచ్చు అండి. అదే కనుక కంప్లీట్గా బాల్డ్ అయిపోయి ఎస్పెషల్లీ టైం కూడా కొంచెం ఎక్కువ సేపు అయితే కనుక ద బెస్ట్ ఆన్సర్ వీళ్ళకి ఏంటంటే అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. నార్మల్గా కన్వెన్షనల్ పద్ధతి ఏంటంటే మెయిన్గా 3 స్టెప్స్ అండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో. ఒకటి వెనకాల నుంచి తీయటం, రెండోది ప్రిపేర్ చేయటం, మూడోది ఇన్సర్ట్ చేయటం అన్నమాట. తలమీది వెంట్రుకలన్నీ ఒకే రకంగా కనిపించినా అవి హార్మోన్లకు స్పందించే తీరు వేరేగా ఉంటుంది. ఈ హార్మోన్ ప్రభావం మాడు మీద, నుదుటి దగ్గరి చర్మం మీద ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎంత బట్టతల ఉన్నవారికైనా సరే వెనక భాగంలోనూ ఇరుప్రక్కల కొన్ని వెంట్రుకలు దట్టంగా మిగిలే ఉంటాయి. బట్టతల పురుషులకే వస్తుందన్నది ఒక అపోహ. ఎందుకంటే ఇది స్త్రీలలోనూ కనిపిస్తుంది. చాలా మంది తాము వాడుతున్న షాంపూలు, నీళ్లు పడక జుట్టు రాలిపోయిందని భావిస్తుంటారు. కానీ బట్టతల రావడానికి వెనక వీటి ప్రభావం చాలా తక్కువ. బట్టతల రావడానికి 80-90% జన్యువులు, వంశపారంపర్య లక్షణాలే మూలంగా ఉంటాయి. ఇక తల్లిదండ్రుల్లో ఎవరికి బట్టతల ఉన్నా సంతానానికి రావచ్చు. ఒకవేళ వారిద్దరికీ లేకపోయినా వంశంలో ముందు తరాల వారికి ఉన్నా తర్వాతి తరాలకు సంక్రమించొచ్చు. జన్యు ప్రభావం అందరిపైనా ఒకే తీరులో ఉండాలనేం లేదు. ఒకరికి వచ్చి మరొకరికి రాకపోవచ్చు. ఇవాళ బట్టతల వచ్చేసిందని బాధపడుతూ కూర్చోవాల్సిన పని లేదు. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ బట్టతలకు చాలా చక్కటి చికిత్సలు, మందులు, ముఖ్యంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వంటి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఈ న్యూగా వచ్చేది ఏంటంటే ఒకటి ఎఫ్యూఈ అనే పద్ధతి అండి. రెండోది ఏంటంటే ఎక్కువ ఏరియా కవర్ చేయడం అనేది ఒకటి. ఈ ఎఫ్యూఈలో ఏంటంటే ఒక హెయిర్ కాదండి, ఆ గ్రూప్ని తీస్తాం. ఈ గ్రూప్ ఆఫ్ హెయిర్స్ని ఒక డ్రిల్లింగ్ మెషిన్ తోటి లిటరల్గా భూమిలో ఎర్త్లో డ్రిల్ చేసినట్టు ఆ పద్ధతిని తీసి ఇంక్లూడింగ్ ద రూట్ మొత్తాన్ని తీసి ఇంకో చోట పెడతాం అనమాట, తీసి పెడతాం. అదే స్ట్రిప్లో అయితే కనుక ఒక ఫింగర్ విడ్త్ స్కిన్ని మొత్తాన్ని ఇక్కడ వెనకాల నుంచి తీసేసి స్టిచ్ చేసేస్తాం అనమాట. తక్కువ ఏరియా ఉన్న వాళ్ళకి ఏ మెథడ్ అయినా పర్వాలేదండి, ఏదో స్ట్రిప్ మెథడ్ అయినా పర్లేదు, ఎఫ్యూఈ అయినా పర్లేదు. ఆఫ్ లైట్ ఎఫ్యూఈ పాపులర్ అవుతాను, ఎందుకంటే కొంచెం దీంట్లో రికవరీ ఫాస్ట్, పెయిన్ తక్కువ ఉంటాయి అన్నమాట డెఫినెట్గాను. సో దాంతో ఏంటంటే ఎఫ్యూఈకి కొంచెం పీపుల్ ఆర్ రిక్వెస్టింగ్ మోర్ అనమాట. రెండింటికి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఉన్నాయండి. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ స్ట్రిప్ అనే దాంట్లో ఏంటంటే ఎక్కువ తీస్తాం కదా, ఎక్కువ తీస్తే ఎక్కువ హెయిర్స్ వస్తాయి అన్నమాట, క్వాంటిటీ. సో బాల్నెస్ బాగా ఉన్న వాళ్ళకి ఎక్కువగా పెట్టవచ్చు అనమాట. మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం స్కార్ అయ్యి ఎక్కువగా వస్తాయి, దాంతో కొద్దిగా ఇబ్బంది పడతా ఉంటాయి ఎప్పుడన్నా. బట్ ఇట్స్ అన్బేరబుల్ పెయిన్ కానీ అలాంటిది ఏమి ఉండదు అనమాట. రెండో ఎఫ్ఈ పద్ధతి ఏంటంటే కొంచెం తొందరగా రికవరీ అవుతారనమాట. అండ్ ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఎక్కువ హెయిర్స్ రావు. ఈ ఏంటంటే జీవితం మొత్తంలో ఎన్ని తీసినా కానీ ఒక ఎఫ్ఈ పద్ధతి ద్వారా మొత్తం వెనకాల నుంచి అంతా తీస్తే కనుక
వచ్చేది యూజువల్గా 3000 నుంచి 4000 హెయిర్స్ కంటే ఎక్కువ రావండి గ్రూప్స్ అండ్ ఫాలికల్స్. 3000 to 4000 హెయిర్స్ అనేది ఈ మొత్తం బాల్నెస్ అంతటికి సరిపోదన్నమాట. సపోజ్ మనకి బాల్హెడ్ కొంతవరకే వచ్చింది, ఈ పార్ట్లోనే వచ్చింది. ఇప్పుడే తీసి ఆ ఉన్న ఎఫ్యూఈ హెయిర్స్ అంటే ఎఫ్యూఈ ద్వారా ఉన్న హెయిర్స్ 2000 3000 తీసి ఇప్పుడే ఇక్కడ పెట్టేసేస్తే ఫ్యూచర్లో బాల్నెస్ వస్తే ఏంటి అంటే ఈ వెనకాలది కూడా పోతా అంటే ఏంటి? దీనికే సొల్యూషన్స్ ఈ అండర్స్టాండింగ్ వల్ల తెలుస్తుంది. ఏంటంటే కాంబినేషన్ అనేది ఈజ్ లేటెస్ట్ కాన్సెప్ట్ అనమాట. కాంబినేషన్ అంటే ఈ రెండు బోత్ స్ట్రిప్పును యాజ్ వెల్ యాజ్ ఎఫ్యూఈ రెండు కలిపి చేస్తాం అన్నమాట. బట్టతల వస్తున్న తొలినాళ్లలో వెంట్రుకలు ఊడిపోకుండా ఉండేందుకు డాక్టర్లు మినాక్సిడిల్, ఫినాస్టిరైడ్ వంటి కొన్ని లోషన్లను సిఫారసు చేస్తారు. అయితే వీటిని జీవితాంతం వాడుకుంటూనే ఉండాలి. వీటితో దుష్ఫలితాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో ఇవాళ బట్టతల సమస్యను శాశ్వతంగా అధిగమించేందుకు ప్రపంచవ్యాప్తంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ పద్ధతిలో తల వెనక భాగంలో రాలిపోకుండా దట్టంగా మిగిలి ఉన్న వెంట్రుకలను కుదుళ్లతో సహా తీసుకువచ్చి మాడు మీద ముందు భాగంలో నాటుతారు. ఈ వెంట్రుకల కుదుళ్లు హార్మోన్ల ప్రభావానికి లొంగే రకం కాదు కాబట్టి నాటిన తర్వాత ఇవి రాలకుండా అలాగే ఉండిపోతాయి, జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. కాంబినేషన్ ప్రొసీజర్. సో దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ టైము కొంచెం స్ట్రిప్ తీస్తాం అనమాట. దీంట్లో ఆ స్ట్రిప్ కూడా నార్మల్గా ఏంటంటే ఎవరికైనా సరే ఒక చిన్న యూ షేప్లో వెనకాల నుంచి తీస్తాం. ఓన్లీ కింద వెనకాల పాటి కింద నియర్లీ నెక్కి పైన జంక్షన్లో తీసి సూచి చేస్తే ఏంటంటే స్కార్ కూడా చాలా ఎక్సలెంట్ హీల్ అవుతుంది కంపేర్ టు ఈ సైడ్ స్కార్ కంటే కూడా. సో ఇది హీల్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే అసలు ఆల్మోస్ట్ కనపడినట్టు ఉంటుందన్నమాట. ఈ నెక్లో ఉండే ఫోల్డ్స్ దగ్గర కానీ ఏదైనా కలిసిపోతుంది అనమాట మనకి. ఎప్పుడు మా స్కార్ కనపడుతుందంటే రొటీన్గా ఉన్నప్పుడు కనపడదండి. ఇలా ఉన్నప్పుడు ఓన్లీ మనం క్లీన్ షేవ్ చేసుకున్నప్పుడు ఆ గుండు కొట్టించుకున్నప్పుడు ఏంటంటే ఈ స్కార్ బయటపడుతుంది అనమాట. అది తీసుకుంటే సుమారుగా ఒక 1500 నుంచి సుమారుగా వస్తాయి అనమాట ఈజీగా గ్రాఫ్ట్లో 2000 దాకా కూడా. దాని తర్వాత వెరీ నెక్స్ట్ డే ఏం చేస్తామంటే ఆర్ ద సేమ్ డే డిపెండింగ్ ఆన్ టైంని బట్టి మనకి ఎఫ్యూఈ చేస్తాం అనమాట. ఒక్కొక్కటి తీసే పద్ధతి. ద బ్యూటీ ఆఫ్ స్ట్రిప్ ఏంటంటే గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ స్ట్రిప్ ఏంటంటే ఒక చిన్న గీతలాగా ఉంటుంది, ఇక్కడెక్కడ ఏం డిస్టర్బ్ చేయదు, పైన కింద హెయిర్. సో ఇట్స్ వర్జిన్గా ఉంటుంది అనమాట. ఎవరికైనా తీయాల్సింది ఈ ఓన్లీ కాస్త యూ షేప్డ్ జోన్లోనే తీయాలి. అంతకంటే పైకి తీస్తే ఏంటంటే ఫ్యూచర్లో ఈ బాల్నెస్ వస్తే పోతాయి అనమాట. వేరే ఈ యూ షేప్డ్లో ఉండేది పోదు. దట్స్ కాల్డ్ పర్మనెంట్ జోన్. ఆ జోన్ నుంచి తీస్తేనే ఉంటాయి అనమాట. స్ట్రిప్ వల్ల ఒక 2000 వస్తాయి. ఆ ఎఫ్యూఈఎల్లో ఇంకొక 3000 కానీ అలా 35 కానీ తెచ్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చూస్తే మోరాలెస్ 2 సార్లు స్ట్రిప్ చేసినంత బెనిఫిట్ ఒక కాంబినేషన్ సర్జరీతో స్ట్రిప్ ప్లస్ ఎఫ్యూఈ చేసే దాంతో ఎక్కువ వస్తున్నాయి అనమాట. 6000 ఆర్ ఈవెన్ మోర్ ఆల్ సమ్ టైమ్. బట్టతలపై తిరిగి జుట్టును మొలిపించే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్తో మెదడుకు ప్రమాదమని కొందరు భయపడుతుంటారు. కానీ ఇది నిజం కాదు. ఎవరి వెంట్రుకలు వారికే అమర్చే విధానంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరికొందరు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందేమోనని అపోహపడుతుంటారు. అన్ని ఆపరేషన్ల అనంతరం వాడినట్టుగానే 5-6 రోజులు మందులు వేసుకుంటే సరిపోతుంది. 3 నుండి 6 నెలల పాటు విటమిన్ మాత్రలు వేసుకుంటే వెంట్రుకలు బాగా పెరుగుతాయి. ఇక అసలు జుట్టు రాలకుండా బట్టతల ఛాయలే మొదలవకుండా ఉండాలంటే ముందు నుంచి పోషకాహార లోపం, విటమిన్ల కొరత లేకుండా చూసుకోవాలి. కాలుష్య కారకాలకు దూరంగా మసులుకోవాలి. ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. జుట్టుకు సరిపోయే షాంపూలను మాత్రమే వాడుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బట్టతల వచ్చినప్పుడు చివరి అస్త్రంగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కు వెళ్లొచ్చు.